రైట్, ఇక ఏలూరులో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో జంతు కొవ్వు ఒక హాట్ టాపిక్ గా మారుతోంది. దీంతో విజిలెన్స్ దాడులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జంతువుల కొవ్వు నూనెతో తయారు చేసే వాటి తినుబండారాల షాపులకు యథేచ్ఛగా సప్లై చేస్తున్నట్టుగా సమాచారం అందడంతో ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఆ షాపులపై నిఘా పెట్టారు. పలు చోట్ల దాడులు కూడా చేస్తున్నారు అధికారులు. ఏ ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాము. లంకపేట, ఆంధ్రా బ్యాంకు వీధి, అలాగే ఆదివారపేట చిన్న మార్కెట్ ఎదురుగా జరుగుతున్న ఈ దాడులన్నీ కూడా భారీ ఎత్తున కళేబరాల నుంచి తీసిన నూనె డబ్బాలన్నింటినీ కూడా అధికారులు సీజ్ చేసినట్టుగా మనకు విజువల్స్ ద్వారా అర్థమవుతోంది. భారీగా జంతు కొవ్వు నూనెను తినుబండారాలు తయారు చేయడానికి వాడుతున్నారు అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్న ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు కూడా దాడులను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆ 3 చోట్ల కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి వాటికి సంబంధించిన నూనె డబ్బాలను, అంటే జంతువుల కళేబరాలతో తీసిన నూనె డబ్బాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సాగర్, పక్కా ఇన్ఫర్మేషన్ తోటే విజిలెన్స్ అధికారులు ఇప్పుడు ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే భారీ ఎత్తున నూనె డబ్బాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కాచడానికంటూ ఒక స్టవ్ వెలిగించడానికి స్టవ్ ఉంది. అలాగే భారీ ఎత్తున నూనె ట్యాంక్స్, నూనె టిన్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. ఎంత ఎత్తున ఇప్పుడు లభించిందంటూ ఉన్నారు మొత్తం అక్కడ నూనె డబ్బాలు? సుమతి, ప్రజారోగ్యాన్ని ఏ విధంగా కొంతమంది కల్తీ రాయిళ్లు నాశనం చేస్తున్నారనేది మనకి ఇన్సిడెంట్ అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలో గత కొంతకాలంగా ఏలూరు నగరంలో జంతు కళేబరాలు వాటి కొవ్వుతో నూనె తయారు చేస్తూ స్థానికంగా ఉన్న ఏదైతే నూడిల్స్ బళ్ళు కానీ వీరు ఉంటారో ఆ వ్యాపారులకి, చిరుతిండి వ్యాపారులకు విక్రయిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దాడులు చేసి ఈ కల్తీ నూనె తయారు చేస్తున్నటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కల్తీ నూనెకి సంబంధించి వారు ఉపయోగిస్తున్న సామాగ్రిని కూడా వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలు అడుగుతుంది ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున నగర నడిబొడ్డున సుమారుగా 3 చోట్ల లంకపేట ఆంధ్ర బ్యాంకు పక్క సందు, ఆదివారపేట చిన్న మార్కెట్ ఎదురుగా, అట్లాగే 1 టౌన్ పెద్ద మార్కెట్ లో ఈ విధంగా కల్తీ నూనె జంతు కళేబరాలతో కనీసం ఎందుకని అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేకపోయారు? ఇన్నాళ్ళ నుండి వారు ఇంత ధైర్యంగా కల్తీ నూనె తయారు చేస్తుంటే, కల్తీ నూనె అంటూ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జంతు కళేబరాలు కొవ్వు అంటే అసలు దాన్ని తింటే వారి పరిస్థితి, చిన్నపిల్లలు నూడిల్స్ తింటూ ఉంటారు, లేకపోతే తినుబండారాలు బయట తింటూ ఉంటారు. అటువంటి వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. ఈ నూనె అన్నిటిని ఎక్కడ అమ్ముతున్నారు? అంటే స్ట్రీట్ వెండర్స్ కి, చిరు వ్యాపారులకు అమ్ముతూ ఉన్నారా? హోటల్స్ కి అమ్ముతూ ఉన్నారా? అక్కడ ఎవరినైనా అదుపులోకి తీసుకొని ఏమన్నా ప్రశ్నించారా అధికారులు? సుమతి, ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. ఎందుకంటే జంతు కళేబరాలతో ఉపయోగిస్తున్నటువంటి, తయారు చేస్తున్నటువంటి నూనెని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి కానీ ఈ కల్తీ నూనె అంతా కూడా జంతువుల కొవ్వు, వాటికి సంబంధించిన ఎముకలను పూర్తిగా బాగా మరిగించి తీసేటటువంటి ఆ నూనె ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, దాన్ని ఎవరు వాడుతున్నారా అనే దిశగా విజిలెన్స్ అధికారులు అయితే దృష్టి పెట్టారనే చెప్పుకోవచ్చు. ప్రజల ఆరోగ్యంతో ఈ విధంగా చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తప్పవని చెప్తున్నారు. కానీ అంతా అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటే ఉపయోగం ఏముంటుంది? ముందుగానే ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ ఆ బళ్ళ దగ్గర, ఏదైతే నూడిల్స్ బల్లో లేకపోతే తినుబండారాలకు సంబంధించిన చిరు వ్యాపారాల షాపుల దగ్గర ముందుగానే తనిఖీలు చేస్తే వీరు ముందుగానే పట్టుబడేవారు కదా. ఇన్నాళ్ళ నుండి వారు వ్యాపారం చేస్తూ ధైర్యంగా నగరం నడిబొడ్డున వ్యాపారం చేస్తున్నారంటే వీరు బ్యాక్ ఎండ్ ఎవరున్నారు? అసలు ఈ నూనె ఎవరికి సప్లై చేస్తున్నారు? ఏలూరులోనే ఈ నూనె సప్లై చేస్తున్నారా, లేదా జిల్లా వ్యాప్తంగా వెళ్తుందా? ఎంత పెద్ద మొత్తంలో వీరు ఈ కల్తీ నూనె తయారు చేస్తున్నారు అనే దాని మీద ఎప్పటి నుంచి ఆ 3 ప్రదేశాల్లో ఈ వ్యవహారం నడుస్తోంది?
స్థానికులు ఏమన్నా మాట్లాడారా? ఎప్పటి నుంచి ఈ దందా అక్కడ కొనసాగుతోంది? కళేబరాల నుంచి తీసిన నూనెను తయారు చేయడం. అయితే స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంది అక్కడ ఏదో చిన్న కార్ఖానా నడిపిస్తున్నారు అనుకున్నాము, ఏదో తయారీ పరిశ్రమ పెట్టుకున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నారు అనుకున్నాం. కానీ ఈ విధంగా జంతువుల ఎముకల్ని కరగబెట్టి బాగా మరగబెట్టి వచ్చేటటువంటి ద్రవాన్ని, అట్లాగే వాటి కొవ్వుని బాగా మరగబెట్టి వచ్చేటటువంటి ద్రవాన్ని కలిపి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ దానికి యాడ్ చేసి ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉంటున్నారు. అయితే విజిలెన్స్ అధికారులకు వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు వారు రైట్ సాగర్, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి ఏలూరు నడిబొడ్డున జరుగుతోన్న ఈ కల్తీ నూనె వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు అయితే దృష్టి పెట్టారు. అయితే ఇవి ఎవరెవరికి సప్లై చేస్తూ ఉన్నారు, ఎవరెవరు వాడుతూ అన్నారు దానిపైన ఇంకా ఆరా తీయాల్సిన అవసరం కనిపిస్తోంది.